అర్హులైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేదల సేవలో భాగంగా మద్దిపాడు గ్రామం క్రిస్టియన్ పాలెంలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 4,000 రూపాయలు పెన్షన్ అందించిన సంతనోతులపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సైడ్ డ్రైనేజీలు, శ్మశాన ప్రహరీ పెన్షన్లు, పలు సమస్యల గురించి స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకి వివరించారు. తక్షణమే సంబంధిత అధికారులు చెప్పి త్వరలో మీ సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఈ నెల 12వ తేదీ నుండి అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పుకుండూరి నాగేశ్వరరావు, రాష్ట్ర పొగాకు బోర్డు సమైక్య చైర్మన్ మండవ జయంతిబాబు, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, ఎంఆర్ఓ ఆదిలక్ష్మి, పార్లమెంట్ సెక్రటరీ దార్ల రామారావు, ఏపీఎం సుబ్బారావు, ఏవో స్వర్ణలత, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, కస్టర్ ఇన్ఛార్జి నవలూరి శివకృష్ణ, దేవాబత్తిన ప్రసాద్, యూనిట్ ఇన్ఛార్జి పొదిలి రాంబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కడియాల రఘు, నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నందిగం కోటయ్య, పాడిబండ్ల భాను, శేషారావు మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరు గ్యాగ్రౌండ్ యుద్ధం
వృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న పిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న పిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే వస్తాం విజయన్న ఈ సీటు జనం తోడు ఉండంగా వికాడు ప్రజలంతా మద్దతు నేడలపంగా నాగులు పలాపాడు నగర పోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట విజయన్నకు ఎదురే లేదంట గెలుపు కాయమంట జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై జనసేన జై జై జనసేన జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న పిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న పిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే విజయన్న ఈ సీటు ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగణం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిన్నెను రైతు ఇంకా సైడ్ డ్రైన్ మిగిలిపోయింది. సైడ్ డ్రైన్ కావాలని చెప్పి సార్ అంటున్నారు. మీకు కావాల్సింది సైడ్ కావాలి మీకు కూడా రిపేర్ పెట్టుకోవాలి. అది మొత్తం కూడా కానీ ఒకేసారి కాకుండా నిధులు గౌరవం పెట్టుకుంటారు. మీరంతా మీకు కావాల్సిన వాళ్ళు రైలు రావాలంటే వాకలో నీళ్ళు వచ్చేవాడు వచ్చేవాడే కదా. వాకలో నీళ్ళు వచ్చేవాడంతా ఎమ్మెల్యేగా రాగానే ముందు సైడ్ కావాలి పెట్టేసి మీ కాలంలో నీళ్ళు రోడ్డు పెట్టు ముందు మీరు అంతా మా ఎమ్మెల్యే గారు ముందు మీరు మా ఖాళీ లేదు ముందు సైడ్ లేదు సిమెంట్ రోడ్డు చేశాం కదా. మీ జీవితంలో మీ కాలనీ కదంటే నీళ్ళు రావు ముందు నీళ్ళు వర్షం రావు. అట్లే మరో వ్యక్తులు కూడా కాపాడుతారుగా కాబట్టి తెలంగాణలో కూడా ఈ పూర్వ ప్రభుత్వానికి మీరు తీసుకున్నాక మీరంతా మద్దతు తెలుపుతూ ఇదే గ్రామంలో కూడా ఓటు సహాయం చేస్తే మేమంతా మీ గ్రామానికి ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ గ్రామానికి చేయడానికి మధ్యపాటు చేసి కావాల్సిన శిక్షణలు తీసుకోండి. ఎంతో మహోన్నతమైన కార్యక్రమంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానేశ్వరి గౌరీవేలు పెద్దలు మూడోసారి ఎమ్మెల్యేగా ఆలోచించిన బిఎన్ విజయ్ కుమార్ గారు మన మధ్యపాడు గ్రామానికి చేయడం మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి ఒక రోడ్డు సమస్య పేరుపోయింది. అది క్లియర్ అవ్వడం జరిగింది. రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సైకాలంలో మనం ఎన్ని పంపించున్నాం. అదేవిధంగా అక్కడ శ్మశానం క్లియర్ చేసుకోవడం, అక్కడ బోర్వెల్ అనేది కూడా అది కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే మన మధ్యపాడు గ్రామ పంచాయతీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో మనం ఎమ్మెల్యే చేసుకెళ్ళి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి మన సమస్యలన్నీ త్వరితగతిగా పరిష్కరించుకొని మనం కట్టుబడి కూటమి ప్రజాపాలన ముందు తీసుకెళ్ళాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి పెన్షన్ విషయం కానీ ఇళ్ల స్థలాలు కానీ రోడ్డు విషయం కానీ సైడ్ కావాలి కానీ రోడ్డు విషయం కానీ ప్రతి ఒక్క చిన్న సమస్య కూడా ఈ రచనలో ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఆఫీసు నియోజకవర్గం కానీ ఇక్కడ చేసిన గ్రామ స్థాయి మండల స్థాయి బాపట్ల పార్లమెంటు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారు ఎన్నో సభ్యులు అందరికీ మరొకసారి పేరు పేరున మా మధ్యపాటు గ్రామ ప్రజానీకం తరపున వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మన కమిటీ సభ్యులు మధ్యపాటు గ్రామ పెద్దలు ఎమ్మెల్యే గారిని చాలా చిన్న సత్కారం చేయవలసిందిగా ఇంకొక 10 నిమిషాలు ఈ ప్రోగ్రాం ముగించడం జరుగుతుంది. అది ఈ 10 నిమిషాలు బాబు బాబు
ఈరోజు ఒకటో తారీఖున పెన్షన్ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు అలాగే అందరూ అందుకే ఈరోజు పెన్షన్ కార్యక్రమం చేశారు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ బరువు ఇది చాలా మందికి ఉపయోగపడుతున్న విషయంలో ఇది ఆర్థిక పెన్షన్ కార్యక్రమం 4,000 నుంచి పరిస్థితులు బట్టి 15,000 గ్యాస్ ఎలక్షన్ సమయంలో ఈ మదిపాడు గ్రామంలో మన మళ్ళీ నేను కూడా ఎలక్షన్ టైంలో అందరికీ వచ్చాము. వచ్చినప్పుడు మీ అందరూ రోడ్డు బాగాలేదు, మెయిన్ రోడ్డు 4 సమస్యలు ఉంది, నీళ్ళు వర్షం వస్తే నీళ్ళు వస్తాయని ఆ రోజు ఎలక్షన్ టైంలో మీ అందరూ నాకు చెప్పారు. అది గుర్తుపెట్టుకొని ఈరోజు మంచి రోడ్డు అక్కడే కాలువ తీసి నీళ్ళు వచ్చినా కానీ ఇక్కడ ఉండిపోకుండా పరిష్కారం చేసే విషయం ఈరోజు గుర్తు చేస్తాము. ఇంతకుముందు 2014-19లో చర్చయ్య గారు ఆ ఇద్దరిని ఇక్కడ వచ్చి చర్చతో 5 లక్షలు సహాయం చేయమంటే నేను ఆ రోజు పరిస్థితి కానీ ఆ రోజు ప్రభుత్వం మారడం వల్ల ఆ 5 లక్షల రూపాయలు ఉపయోగించుకోలేకపోయారు. ఈరోజు ఈ హాల్కి డెవలప్మెంట్ కోసం 5 లక్షలు ఇచ్చారు కాబట్టి నేను కూడా అది ఏదో ఒక ఖర్చులో ఖర్చులో త్వరలోనే 5 లక్షల రూపాయలు ఏదో విధంగా శాంక్షన్ చేస్తానని సందర్భంగా నాకు తెలిసినంత వరకు పల్లెల్లో స్విమ్మింగ్ పూల్ అన్నీ ఇప్పుడు వీడిపోయింది ఆన్లైన్గా కొన్ని కాలువలు ఉంటాయి. ఖచ్చితంగా రాబోయే కాకుండా డెవలప్మెంట్లో ఆ కాలువలు కూడా మీరు కాంపిటీషన్ తీసుకొని సైడ్ కాలువల విషయంలో చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు నేను ఇంకోటి మీ అందరి నుంచి తీసుకొని వచ్చేది ఏంటంటే రాబోయే కాలంలోనే పెన్షన్లు ఇస్తారు. మరి అందుకని ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎండిఓ ఆఫీస్లో కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరో అంతే లిస్టు తయారు చేసి పెట్టుకుంటే గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రతి అర్హులైన వాళ్ళకి ఇచ్చే విధంగా నేను కూడా ప్రయత్నిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదో ఆ రోజు ఓపెన్ రేపు పెన్షన్ ఇస్తారన్నప్పుడు మీరు ముందరకు వచ్చి వాటినప్పుడు చేస్తే ఇప్పుడు మిస్ అయిపోతే చాలా ఉంటుంది. ఇప్పుడే అర్హులైన వాళ్ళందరూ పెన్షన్ పెట్టుకోండి. విలేజ్ సెక్రటరీలు అంతా 8% చేసి రెడీ పెట్టుకోండి. ఎప్పుడు గవర్నమెంట్ ఇస్తుందో ఇమీడియట్గా ఒక అర్హులైన వాళ్ళు కూడా పక్కన పోకుండా మీరు పెన్షన్ చేయాలి. ఈ మధ్యపాటి పక్కన పోతారు. మీరు లిస్టు తయారు చేసి ప్రతి పెన్షన్ ఇప్పుడున్న ప్రకారం ఎందుకంటే మనకి ప్రతి ఊళ్ళో డిజిటల్ రెసిడెంట్లు వెల్ఫేర్ రెసిడెంట్లు వాళ్ళ ఎలాగా ఈ లిస్టు తయారు చేసి నీట్గా పెట్టమని సందర్భాలు కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా అర్హులు ఉంటే మీరు కూడా రెడీ చేసి పెట్టారు అప్లికేషన్ చేయండి. ఎప్పుడు ప్రభుత్వం ఇస్తుందో మీ అందరికీ ఖచ్చితంగా మొదటి విధంగా వచ్చే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోసారి నేను చెప్పేది ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు మధ్యపాటులో మొదటిసారిగా తెలుగుదేశానికి నాకు 800 మెజార్టీ ఇచ్చారు కాబట్టి మీ మధ్యపాటులో మంచి దృష్టి పెట్టి బాగా డెవలప్మెంట్ వర్కులు చేస్తూ ఉన్నాం. మీకు తెలుసో తెలియదు దగ్గర మేము వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఊళ్ళో 4 కోట్ల రూపాయలు వర్కులు చేస్తాము. ఇక్కడ ఇంటి కాలువ, దాని తర్వాత ఎన్టీ రామారావు స్టాచ్యూ ముందర సిమెంట్ రోడ్డు కాలువ, దాని తర్వాత అక్కడ బీసీఎస్సీ పార్టీలో పెద్ద రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు నందిపాల నుంచి ఇక్కడ వచ్చే వల్ల ఈ రోడ్డు వర్షం వస్తే వీళ్ళు వచ్చి రాబోయే కాలంలో కూడా అక్కడ స్కూల్ కూడా ఒక చిన్న రోడ్డు కూడా వేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటే ఒకటి మేము మా పరిధిలో
ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ చేసి మరీ ముఖ్యంగా బడుగు బలిగిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ చిన్న రోడ్డు నీళ్లు ఏదైనా కానీ మా దృష్టికి తీసుకోవాల్సిన లేట్ అయినా కానీ ప్రతి విషయం చేయడానికి మేము ముందుకుంటామని సందర్భంగా తెలియజేస్తే ఈరోజు ఈ కార్యక్రమాలు ఈ ప్రతి ఒక్కరు వచ్చినందుకు మరియు మేము మహిళలు కూడా చాలా